అందరికీ నమస్కారం. న్యూస్ 360 ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అసలు ఎందుకు జరుపుకుంటాం? ఉగాది అనే పండుగ ఎలా వచ్చింది? అసలు ఉగాది అనగానే సంవత్సరం పేరు ఎలా మారుతుంది? ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఉగాది అనగానే గుర్తుకు వచ్చేది పచ్చడి. అసలు దానికున్న అర్థాలకి సంబంధించి మరింత సమాచారం మనకి అందించడానికి మనతో పాటు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు దేవి ఉపాసకులు శ్రీ అనిల్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మత. కాలస్వరూపమైన ప్రకృతి స్వరూపమైన అమ్మవారి పాదాలకు శరణిల్లుతూ మీ అందరికీ కూడా ఈ యొక్క ఉగాది విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సంవత్సరం మీ అందరికీ కూడా చక్కగా కలిసి రావాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే గురుగారు, ఉగాది అనే పేరు ఎలా వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటి అంటారు? వ్యవహారంలో ఉగాది అని చెప్పబడుతున్నప్పటికీ దీన్ని మనం యుగాదిగా పరిణామం చెందింది. యుగాది క్రమంగా ఉగాదిగా మారింది. యుగము అన్నట్లయితే ప్రారంభము, యుగము అంటే మొట్టమొదట యుగానికి ప్రారంభము ఆది, అదే ఉగాదిగా చెప్పబడుతూ ఉంది. అలా మనకు 60 సంవత్సరాల కాలం, మన సౌరమండల వ్యవస్థ అంతా కూడా ఇందులో కనిపిస్తుంది. 60 సంవత్సరాల కాలాన్ని, ఆ 60 సంవత్సర కాలాన్ని మనకు ప్రధానంగా యుగాలుగా విభజించినట్లయితే 5 సంవత్సరాలకు ఒక యుగముగా 12 యుగాలు అవుతాయి. అలా 12 యుగాల లోపల 5 సంవత్సరాలకు ఒక కాలంగా మనం పరిగణిస్తే దానికి 5 సంవత్సరాలకు కలిపి ఒక నామధేయం అని చెప్పడం జరిగింది. అవి సంవత్సరము, పరివత్సరము, ఇదావత్సరము, అనువత్సరము, ఇద్వత్సరము అని ఈ విధంగా విభజన చేసి 5 సంవత్సరాలకు ఒక కాలముగా, సంవత్సరము అన్న 5 సంవత్సరాల కాలము, ఆ తర్వాత 5 సంవత్సరాల కాలము పరివత్సరముగా అలా దాన్ని విభజన చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు వస్తున్న ఉగాది ఏదైతే ఉందో, ఆ విశ్వవసునామ సంవత్సరం ఏదైతే ఉందో, మనకు ఆ సంవత్సర, పరివత్సర, ఇదావత్సర కాలంలో చూసుకున్నట్లయితే ఇది మనకు ఇదావత్సరం లోపల కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఉగాది అని ఎక్కడి నుండి వచ్చింది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఉగా అంటే నక్షత్ర మండలముల గమనము, నక్షత్రముల గమనము అని మనకు ఎక్కడ అనిపిస్తుందంటే, మనము తాటంక యుగలీభూత తపనోడుప మండల అని చెప్పేసి మనకు అమ్మవారి నామము లలితా సహస్రనామం లోపల ఉంది. తపన మండలము, ఉడుప మండలము ఉంది. ఉడుప మండలం అంటే చంద్రమండలము అని. ఉడుప అంటే నక్షత్రముల గమనము బట్టి సంచరించే మండలము కాబట్టి ఉడుప మండలము. క్రమంగా అది ఇక్కడ ఉగాది అంటే ఉగా అన్నట్లయితే ఏదైతే ఉందో అది నక్షత్రముల గమనము కాబట్టి ఉగాదిగా, నక్షత్రాల గమనాన్ని ప్రారంభించే రోజుగా దీన్ని ఉగాదిగా చెప్పబడుతున్నాం. అంతేకాకుండా ఈరోజే మనకు మత్స్యావతారము, స్వామివారి దశావతారాల లోపల మొట్టమొదటి అవతారము ఈ యొక్క మత్స్యావతారం ఏదైతే ఉందో అది ఈరోజే స్వామివారు మత్స్యం రూపంలో వాళ్ళ ఆవిర్భవించినట్టు గత కనిపిస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది ఉగాది అంటే సంవత్సరానికి ప్రారంభమయ్యే కాలంగా ఆయా విషయాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అలాగే గురుగారు, ఈ ఉగాదికి తెలుగు సంవత్సరాది పేరు ఏమని వచ్చింది? అదే చెప్తున్నాను నాన్న. అయితే మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రభవ, విభవ మొదలుకొని మనకు 60 సంవత్సరాలు చెప్పబడి ఉన్నాయి. అందులో భాగంగా మనకు ఈ సంవత్సరం ఏదైతే ఉందో అది విశ్వావసు అనే పేరు గల సంవత్సరంగా కనిపిస్తుంది. మరి ఈ విశ్వావసు అన్నది ఒక్కసారి చూసినట్లయితే, విశ్వము అంటే మనందరికీ తెలుసు ప్రపంచము, విశ్వము అంటే కూడా సకల చరాచర జగత్తు విశ్వము అని తెలుస్తుంది. ఆ వసు అంటే ఏమిటి అర్థము అంటే తేజస్సును పెంచున్నది, క్షేమాన్ని కలిగించున్నది, వృద్ధి చేయున్నది అని ఆ వసు అన్న నామానికి అర్థం కలుస్తుంది. మొత్తం గమనించినట్లా చూసినట్లయితే ప్రపంచానికంతా కూడా తేజస్సు పెంచినది, ప్రపంచాన్నంతా కూడా ముందుకు నడిపించున్నది అనే అర్థం వచ్చేటట్లుగా ఈ విశ్వావసు అనే నామ సంవత్సరం కనిపిస్తుంది. అంతేకాకుండా మనకు గంధర్వుల లోపల విశ్వావసు గంధర్వుడు అని మనకు కనిపిస్తూ ఉన్నాడు. వివాహాది క్రతువుల లోపల, వివాహాది శుభకార్యాలు చేసుకున్న క్రమం లోపల ఈ విశ్వావసు గంధర్వుణ్ణి ఆరాధన చేసి తద్వారా భార్యాభర్తల అన్యోన్యమైన దాంపత్యము, భార్యాభర్తల మనస్సు చిత్తము ఏకీకరణ కావడానికి ముఖ్యంగా ఈ విశ్వావసు గంధర్వుని ఆరాధన చేయడం అనేది మనకు వివాహ తంతు లోపల కనిపిస్తుంది. కాబట్టి ఈ విశ్వావసు అనేది
క్షేమంగా, శుభకరంగా, సంతానప్రదంగా, సౌభాగ్యకరంగా కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా వసు అన్న నామానికి అష్టవసువులు, మనకు ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు అని మనకు 33 కోటి దేవతలు ఉన్నారు. అందులో భాగంగా అష్టవసువులు ఎవరైతే ఉన్నారో మనకు శక్తిని, పుష్టిని కలిగించే దేవతలు ఉన్న వాళ్ళలో మనకు అష్టవసులు ప్రధానంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఆ అష్టవసుల నామం కూడా ఇందులో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా చెప్పుకుంటూ పోతే విశ్వవసు, వసుదేవుడు అని ఎవరిని పిలుస్తున్నామండి? వాసుదేవుడి కుమారుడు కాబట్టి, వసుదేవుడి కుమారుడు కాబట్టి వాసుదేవుడు అని కృష్ణ పరమాత్మను పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా కాలం అంతా కూడా మన కాలాన్ని నడిపించేవారు ఎవరయ్యా అంటే విష్ణు భగవానుడు, విష్ణుమూర్తి, కృష్ణ భగవానుడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆ కృష్ణుని నామధేయం కూడా, వాసుదేవుని నామధేయం కూడా ఈ విశ్వావసు, విశ్వం విష్ణుర్వ షట్కారో అని మొట్టమొదటి నామమే మనకు విష్ణు సహస్రనామాల లోపల కనిపిస్తున్న మొట్టమొదటి నామమే విష్ణు సహస్రనామాల్లో విష్ణునామంగా ఉన్నట్టి ఆ నామమే విశ్వావసుగా ఇక్కడ కనిపించి మనందరినీ కూడా చక్కగా ముందుకు నడిపిస్తున్నట్టు కాలానికి అధిపతి అయిన విష్ణుమూర్తి నామంగా కనిపిస్తుంది. నాన్న చాలా చక్కగా వివరించారు గురుగారు. ఉగాది రోజున పాటించాల్సిన విధులు ఏంటి అని అంటారు? ఉగాది రోజు సనాతన ధర్మం లోపల కాలాన్ని మనకు ఇంతకుముందు శిశిర ఋతువు లోపల ఆకులన్నీ కూడా రాలే కాలము శిశిర ఋతువు. ఆ కాలము క్రమంగా మారుతున్నట్టి కాలము వసంత ఋతువుకు వచ్చే కాలమే ఉగాది. ఈ రోజుతో అన్నీ కూడా మొట్టమొదటగా ఉంటాయి. వసంత ఋతువు, చెట్లన్నీ కూడా పుష్పించి చక్కగా సుగంధాలు వెదజల్లుతున్నట్టి పుష్పాలు, సవ్యంగా గాలులు వీస్తున్నట్టి కాలము. అటువంటి కాలము ఈ వసంత ఋతువు, చైత్రమాసము, మొట్టమొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము, అంతేకాకుండా మొట్టమొదటి వారము కూడా ఇందులో కలుస్తుంది. విషయం చూడండి, మామూలుగా ప్రతిసారి సోమవారము, మంగళవారము అలా వస్తుంది, కానీ ఈ సంవత్సరము ఇది ఆదివారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈరోజు మనము పాటించవలసిన నియమాలు ఏమిటి? ఉగాది రోజు, ప్రతి ఉగాది రోజు ఇవే నియమాలు ఖచ్చితంగా మనం పాటించాలి. మన విధి ఏ విధంగా అయితే పండుగలన్నీ కూడా మనం చక్కగా ఏ విధంగా శాస్త్రం చెప్పబడిందో ఆ విధంగా పండుగలు జరుపుకోవడం హిందూ సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్క హిందూ యొక్క ధర్మం. అందులో భాగంగా ముందుగా ఏం చెప్పారు అంటే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి, ఏ విధంగా స్నానం చేయాలి? తైలాభ్యంగన స్నానము, అంటే శరీరానికంతా కూడా నూనె రాసుకొని స్నానం చేయాలి. ఆ తైలాభ్యంగన స్నానము చేసిన తర్వాత చక్కగా ఇష్టదేవతా స్మరణ, కులదేవతా స్మరణ, మాతాపితృలకు నమస్కారము, గురువులకు నమస్కారము చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకరికి ఒకరు పరస్పరము ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. మిత్రులందరూ, కుటుంబ సభ్యులు పరస్పరం అందరము కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఎందుకు అంటే అంతటా కూడా మన మాట ద్వారానే పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి. మనం ఏ విధంగా అయిపోతే ఇంగ్లీష్ కాలం లోపల రాత్రి 12 గంటలకు ఎప్పుడో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునే కాలం కాదు ఇది. ఆ కాలానికి అనుగుణంగా మారే కాలం కాబట్టి, శాస్త్రంలో చెప్పబడి ఉన్న కాలం కాబట్టి మనము ఈ సమయం లోపల మనం అందరూ పరస్పరము మామూలుగా గుడ్ మార్నింగ్, ఏ విధంగా అయితే హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పుకుంటాం కదా, అవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి అంటే మన సనాతన ధర్మం నుండే వచ్చాయి. రుద్రం లోపల, చమకం లోపల ఏమంటున్నాము? సుషాచమే సుదినంచమే అంటున్నాం. సుషాచమే విడదీస్తే ఉషాచమే, ఉషాచమే అంటే ఉదయము. ఇది మీకు మనందరికీ కూడా శుభ ఉదయం అవుగాక అని రుద్రం లోపల ప్రాతకాలం లోపల శివునికి అభిషేకం చేసే సమయం లోపల స్వామిని మనం కోరుకుంటున్నాం చమకం లోపల. అదేవిధంగా సుదినంచమే, సుదినం అంటే హ్యావ్ ఏ గుడ్ డే అంటున్నాం కదా, అది మన దగ్గర నుంచే వెళ్ళి వాళ్ళు హ్యావ్ ఏ గుడ్ డేగా మార్చుకున్నారు. సుదినంచమే, ఈ దినం మీకు శుభమవుగాక, ఈరోజు మీకు శుభమవుగాక అని పరస్పరం అందరం కూడా మన కుటుంబ సభ్యులందరితో, మిత్రులందరితో కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు చేయవలసిన క్రతువుల లోపల ఏం చేయాలి అంటే ప్రతి ఇంటిపైన ధ్వజం అనేది ఆవిష్కరణ చేయాలి. ఇది చాలామందికి తెలియదు, ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టండి. దీని ద్వారా ధ్వజ ఆవిష్కరణ. నాన్న, ధ్వజము అంటే జెండా, పతాకము, కాషాయ జెండా ఇంటి పైన ఎగురుతూ ఉండాలి. ప్రతి సనాతన ధర్మాన్ని అనుష్ఠానం చేస్తున్న ఎవరైతే సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో, హిందువులు ఉన్నారో, వాళ్ళందరి ఇంటి ముందు కాషాయ జెండా రెపరెపలాడుతూ కనిపించాలి. అలా కనిపించినట్లయితే అది విజయానికి చిహ్నం.
గమనించి చూడండి, ఏ రథానికైనా యుద్ధం లోపల ఆనాడు కృష్ణుడు రథసారథిగా అర్జునుడి దగ్గర ఉన్నప్పుడు పైన మనకు ఆంజనేయ స్వామి నిలిచి ఉన్న కాషాయ జెండా అనేది కనిపించింది. అలా కాషాయ జెండా ఆ పతాకము దేనికి చిహ్నం అంటే సూర్య భగవానుకి చిహ్నము. కేతనము అని అంటారు. కేతనము అంటే కిరణము అని అర్థం. కిరణము దేనికి చిహ్నం అంటే కనిపించే సూర్య భగవానుడికి చిహ్నం. కాబట్టి సూర్యునికి ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండడానికి, అదేవిధంగా ఈ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావడానికి ఖచ్చితంగా ప్రతి ఇంట కాషాయ జెండా ఎగరాలి, ధ్వజం అనేది ఎగరాలి. అంతేకాకుండా ఈరోజు ఇంకా ఖచ్చితంగా చేయవలసిన కర్మ లోపల మనకు ఏదైతే పంచాంగ శ్రవణం ఏదైతే ఉందో పంచాంగము, దాన్ని శ్రవణం చేయాలి. ఎక్కడ శ్రవణం చేయాలి అంటే ఆలయంలో, దేవాలయం లోపల కుటుంబ సభ్యులతో అందరితో కలిసి వెళ్ళి పంచాంగాన్ని ఆకర్ణ్యతాం, చక్కగా చెవులకు ఇంపుగా ఆ పంచాంగాన్ని విని ఆలకించి, తద్వారా ఈ సంవత్సరం మనందరం కూడా కలిసి మెలిసి లోకా సమస్త సుఖినోభవంతు అన్న భావన చేత అందరము కలిసి మెలిసి పంచాంగ శ్రవణం చేయాలి. అంతేకాకుండా మనందరికీ తెలిసింది, ఈరోజు షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడిని నింబ కుసుమము అని చెబుతారు. లక్ష్మీదేవి ఆయా పండుగల లోపల ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానిలో నివాసం ఉంటుందట. దీపావళి కాలం లోపల జలే గంగా తైలే లక్ష్మి అంటే తిల లోపల తైలము అంటే నూనె లోపల లక్ష్మీదేవి దీపావళి రోజు ఉంటే, ఈరోజు నింబ కుసుమాల లోపల లక్ష్మీదేవి ఉంటుందట. వేప పువ్వు లోపల లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఈరోజు లక్ష్మీ వృద్ధి, యశస్సు అనేది వృద్ధి కావడానికి ఈరోజు మనం ఖచ్చితంగా చేయవలసిన కర్మ లోపల ఉగాది పచ్చడి సేవనం చేయాలి. అంతేకాకుండా కొత్త బట్టలు ధరించాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే కొత్త బట్టలు ధరించడము ఈ చిరాకు పడుతూ ఉంటారు. బట్టలు ధరించడం, కొత్త బట్టలు ధరించడం, ఎందుకంటే ఇది వేసవి కాలం కాస్త స్వెట్ చెమట అనేది వస్తుంది కాబట్టి కొత్త బట్టలు ధరించడం కొంత చిరాకుగా కనిపిస్తుంది అనుకుంటారు. కానీ ఈ కొత్త బట్టలు ధరించడం కీర్తికి, యశస్సుకు చిహ్నం. ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారి దగ్గర కీర్తి, యశస్సు రెండూ కూడా ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు కొత్త బట్టలు ధరించాలి. అంతేకాకుండా ఈ రోజు నుంచి ప్రారంభం చేసినవి ఏవైతే ఉన్నాయో రిజల్యూషన్స్ అని చెప్పేసి న్యూ ఇయర్కు పెట్టుకుంటూ ఉంటారు. ఆ న్యూ ఇయర్ రోజు పెట్టుకున్న రిజల్యూషన్ మధ్యలోనే ఆగిపోతుంది. 2 రోజులు జిమ్కి వెళ్తాడు, 3వ రోజు మానేస్తాడు. కానీ ఇక్కడ ఉగాది రోజు పెట్టుకున్న రిజల్యూషన్ ఏదైతే ఉందో నిరాటంకంగా సంవత్సర కాలం కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు రిజల్యూషన్స్ పెట్టుకోవాలి. దాన ధర్మాది క్రతువులు చేయాలి. అంతేకాకుండా శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇంకొకటి, ఈరోజు ఈ 4 నెలల కాలం అంతా కూడా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు లోపల ఎండలు విపరీతంగా ఉంటాయి. ఈ కాలం లోపల మనము దాన ధర్మాదులు చేయాలి. ఏ దానం చేయాలి? జలదానం చేయాలి. అందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ రోజు నుండే చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఉదక కుంభ దానము అంటారు. అంటే నీళ్ళతో నింపిన పాత్ర ఏదైతే ఉందో అది దానం చేసుకోవాలి. ఎవరికైతే యోగ్యత ఉందో ఋత్వికులకో, లేదంటే గుళ్ళో అయ్యగారులకో, లేదంటే ఇంకా ఎవరైతే ఆకలితో దప్పికలతో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చలివేంద్రం ఏర్పాటు. అంత శక్తి లేకపోయినట్లయితే దానిలో ఎంతో కొంత సహాయం చేయాలి. ఆ కాలంలో అక్షయ తృతీయ రోజు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా. విసనకర్రలు దానం చేసేవాళ్ళు. అప్పుడంటే విసనకర్రలు దానం చేసేవారు. కాబట్టి ఇప్పుడు మీకు స్తోమత ఉంటే ఏదైనా పేద కుటుంబానికో, ఏదైనా బ్రాహ్మణ పేద కుటుంబానికో చక్కని చిన్న ఫ్యాన్ కొనియండి. అటువంటి దాన ధర్మాదులు చేసుకోవడం ఈరోజు ఉగాదిగా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా 5 కర్మలు ఈరోజు చేయాల్సినవి. మొట్టమొదట తైలభ్యంగన స్నానము. ఆ స్నానం చేసిన తర్వాత ఆ ఉగాది శుభాకాంక్షలు పరస్పరం అందరం కూడా చెప్పుకోవడం కూడా ఈరోజు కర్మనే. ఆ తర్వాత నింబ కుసుమ భక్షణము 3వ కర్మ. ఆ తర్వాత 4వ కర్మ ఏదైతే ఉందో అది పతాక ఆవిష్కరణ, ధ్వజావిష్కరణ, ధ్వజారోహణము. ఆ తర్వాత 5వ కర్మ పంచాంగ శ్రవణము. ఇవైతే 5 కర్మలు ఖచ్చితంగా చేసుకోవాలి నాన్న ఈరోజు. అలాగే గురుగారు, ఉగాది శుభాకాంక్షలు చెప్పుకోవాలన్నారు కాబట్టి ముందు మీకే చెప్తున్నాను. మీ అందరికీ నాన్న ఉగాది శుభాకాంక్షలు. విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే గురుగారు, ఈ ఉగాదికి ప్రకృతిలో ఎలాంటి మార్పులు చూడొచ్చు అని అంటారు? ఏ ఉగాదికైనా ఇంతకుముందు చెప్పుకున్నానన్నా, మనము ప్రకృతి లోపల మీరు గమనించి చూసినట్లయితే మనందరం కూడా మన ధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మానికి బానిసలయ్యాం. ఏం చేస్తున్నాము? డిసెంబర్ 31 నాడు మనకు కొత్త సంవత్సరం రాత్రి అర్ధరాత్రి అందరూ పడుకునే సమయానికి అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తూ 12 గంటల 1 గంటల రాత్రికి బాణసంచా కాలుస్తూ ఆ సమయంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు తెలియక.
ఆ రోజు రాత్రంతా పడుకొని రాత్రి పొద్దున 11 గంటలకు లేచి వాడు హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరిదొకరు చెప్పుకుంటున్నాడు. ఇది కాదు సనాతన ధర్మం. ఎప్పుడు ఎక్కడ ప్రకృతి ఎలా మారుతుంది, ఎటువంటి మార్పులు ఉండవు. డిసెంబర్ 31 నాడు, డిసెంబర్ 31కి జనవరి 1కి ఏ మార్పు లేదు, అలాగే ఉంటుంది. గమనించి చూడండి, అంతకుముందు చలికాలమే ఉంటుంది, అంతకుముందు శరదృతువే ఉంటుంది, లేదంటే హిమవంత ఋతువు ఏది ఉంటుందో అది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు ప్రకృతి లోపల ప్రతిదీ కూడా కాలానికి అనుగుణంగా మారుతుంది. అందుకే దీనికంటే ముందుగా మనం ముందస్తుగా వసంతోత్సవం చేసుకున్నాం, హోలీ. దాన్ని ఏమంటున్నాం, వసంతోత్సవం అంటున్నాం. వసంత ఋతువుకు ఆగమనం ముందుగా వచ్చే కాలం కాబట్టి దానికి వసంతోత్సవము. అంతేకాకుండా మన దగ్గర ఉగాదికి ఇంకా ఉత్తరాదిలో కాలానికి 15 రోజుల గ్యాప్ ఉంటుంది. 15 రోజుల, ఎందుకంటే మనము అమావాస్యను లెక్కించుకొని నెలను పూర్తి చేస్తే వాళ్ళు పౌర్ణమిని లెక్కించుకొని పూర్తి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా 15 రోజుల ముందే వాళ్ళకు ఉగాది వస్తున్నట్టుగా, వసంత ఋతువు వస్తున్నట్టుగా భావన చేసుకొని వాని వసంతోత్సవముగా 15 రోజుల ముందు నుంచే ప్రారంభమైంది. ఆ వసంతోత్సవం క్రమంగా ఈరోజు ఈ ఉగాది మొట్టమొదటి రోజు ఏదైతే ఉందో చక్కగా ఆకులన్నీ కూడా ఏ విధంగా కనిపిస్తాయి అంటే పుష్పించి కనిపిస్తాయి. ఆకులు వేప పూత అనేది చక్కగా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వేప పూత అదేవిధంగా పచ్చగా చక్కని కోకిల రాగాలు, కుహుకుహు రాగాలు వినిపిస్తూ ఉంటాయి చెవులకు సందడిగా. కాబట్టి ఇదంతా కూడా ప్రకృతిలో రమణీయంగా వచ్చే మార్పు. కాబట్టి ఇంతే కాకుండా ఇంకా పంచాంగ పరంగా కూడా నక్షత్ర గమనం అనేది మారుతుంది. ఏ విధంగా మారుతుంది? మొట్టమొదటి ఋతువు వస్తుంది, మొట్టమొదటి నక్షత్రం వస్తుంది, మొట్టమొదటి మాసం వస్తుంది, మొట్టమొదటి ఈరోజు వారం కూడా వచ్చింది. కాబట్టి ఇంత నిర్దిష్టంగా ఋషులు మునులు మనకు తెలియజేసినట్టు కాలం కాబట్టి ప్రతి సంవత్సరానికి ప్రకృతిలో వచ్చే మార్పుకు మనంతా కూడా దైవాన్ని ఆరాధన ఏ విధంగా చేయాలి? ప్రకృతి స్వరూపంగానే ఆరాధన చేయాలి. మనకు యమదంష్ట్రలు అని ఉంటాయి. యమదంష్ట్రలు అంటే సంవత్సరం లోపల 2 కాలాలు ఉన్నాయి. ఆ కాలాల లోపల మనల్ని మృత్యువు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ కాలం అంతా కూడా ఎండాకాలం, విపరీతమైన ఎండలు, వడదెబ్బలు తాకి చాలా జీవులు, చాలామంది మనుషులు గతిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఏం చేయాలి అంటే ప్రకృతి స్వరూపమైన దైవాన్ని ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ వసంత ఋతువులు ప్రారంభమవుతున్నాయి, వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ చైత్ర శుద్ధ నవమి మనందరికీ తెలుసు, రామనవమి. రామనవమికి ముందు వచ్చే 9 రోజులను రామ నవరాత్రులు అంటారు. ఏ విధంగా అయితే చైత్ర శుద్ధ నవమి రోజు రాముడు ఆవిర్భవించాడో అలాగే అమ్మవారు జగదంబ కూడా దేవీ పురాణం, దేవీ భాగవతం అనుసరించి అమ్మవారు కూడా ఈ యొక్క చైత్ర శుద్ధ నవమి నాడే ఆవిర్భవించినట్టుగా మనకు కథలు తెలుస్తున్నాయి. నారాయణి నమోస్తుతే కదా, నారాయణుడికి చెల్లెలు కాబట్టి, ఒకే తోబుట్టువు కాబట్టి ఈమె ఒకే గర్భంలో జన్మించినట్టు మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇద్దరు ఒకే రోజు జన్మించారు. కాబట్టి ఇక్కడే వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి, రామ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఆ ప్రకృతి స్వరూపమైన రాముణ్ణి, అమ్మవారిని ఇద్దరు కూడా ఒకటే తత్వము, రామ రమణలం పట అని చెప్పేసి మనం లలితా సహస్రనామాల లోపల అమ్మవారి నామమే రాముడి నామంగా కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి రాముణ్ణే అమ్మవారిని రాముడిగా ఆరాధన చేసే క్రమం ఏదైతే ఉందో ఈ వసంత నవరాత్రుల లోపల మూలంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రకృతి ఏ విధంగా మారుతుంది అన్నది ఇంత నిర్దిష్టంగా ఋషులు మునులు తెలియజేసి ఇప్పుడే మనం ఈ కాలంలోనే మనం ఈ యొక్క ఉగాది జరుపుకోవాలని నిర్దేశం చేశారు. ఆ యమదంష్ట్రలు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో మళ్ళీ 6 నెలల కాలం తర్వాత, కరెక్ట్గా ఇక్కడ నుండి లెక్కిస్తే 6 నెలల కాలం తర్వాత మనము అక్కడ ఆశ్వయుజ మాసం లోపల శరదృతువు లోపల కూడా యమదంష్ట్రలు తిరుగుతూ ఉంటాయి. చలి విపరీతం, అప్పుడు చలి, ఆ వర్షాలు అంతకుముందు వచ్చే వర్షాకాలంలో వచ్చిన విపరీతమైన వర్షాలకు జీవులన్నీ కూడా అనేక రకాల సూక్ష్మజీవులు వ్యాపించి తద్వారా వైరస్లన్నీ కూడా వస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా శరీరాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని ఆరాధన చేయాలని అలా. కాబట్టి ఋషులు మునులు మనల్ని మనం రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి తెలియజేసినట్టు కథలు ఈ యొక్క మన కథలంటే కాదు, వాస్తవాలు చక్కగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా యమదంష్ట్రులకు దూరంగా ఉండడానికి రాముని ఆరాధన, అమ్మవారి ఆరాధన ఈ కాలంలో మనం జరుపుకోవాలన్న. అలాగే ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. అసలు పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత ఏంటి అని అంటారు? ముందుగా పంచాంగము అంటే 5 అంగములు కలిగినట్టి భాగము అని శాస్త్రం అని చెప్పేసి పేరులోనే కల్పిస్తుంది. పంచాంగము 5 అంగములు కలిగినట్టి శాస్త్రము. కాబట్టి ఆ అంగములు ఏమిటి? పంచాంగములు తిథి, వారము,
నక్షత్రము, యోగము, కరణము ఈ ఐదింటి గురించి తెలిపే శాస్త్రాన్ని పంచాంగము అని అంటారు. పంచాంగము అంటే ఈ ఐదింటి గురించి తెలిపే శాస్త్రము. ఓకే. మనందరికీ కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ కాలం లోపల కనుమరుగైపోయింది. ఇంగ్లీష్ క్యాలెండర్ లోపల కేవలం డేట్ ఒకటి మాత్రమే మారుతుంది రోజు రోజుకు. ఈరోజు డేట్ ఏదైతే ఉందో 25, 26 తారీఖు, రేపు పొద్దున 27 తారీఖు మాత్రమే మారుతుంది. తెలుగు లోపల సనాతన ధర్మం లోపల పంచాంగం లోపల ఎన్ని మారుతున్నాయి? తిథి మారుతుంది, వారం మారుతుంది, నక్షత్రం మారుతుంది, యోగం మారుతుంది, కరణం మారుతుంది. ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి. చూడండి, ఇంతకుముందు మీరు అడిగారు ప్రకృతిలో వచ్చే మార్పులు ఏమిటి? పంచాంగంలో రోజు రోజుకి ప్రకృతి మారుతుంది. ఇవాళ 30 కాబట్టి ఇవాళ కూడా మారింది. అంతేనన్న. కాబట్టి పంచాంగ శ్రవణం అనేది ఏదైతే ఉందో ఈ పంచాంగం లోపల 5 అంగాల గురించి తెలిపే శాస్త్రము పంచాంగము. అందులో మొట్టమొదటిది తిథి. బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. తిథి లోపల పాడ్యం నుండి అమావాస్య వరకు, అదేవిధంగా మళ్ళీ పాడ్యం నుండి పౌర్ణమి వరకు, ఇలా 2 భాగం శుక్లపక్షము, కృష్ణపక్షము. అంతేకాకుండా తిథులన్నీ కూడా చక్కగా చెప్పబడి ఉన్నారు. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ 5 రకాల తిథులు ఉంటాయి. మళ్ళీ షష్ఠి నుంచి అదే పునరావృతం అవుతుంది, ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు. అలా మనందరికీ కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అష్టమి అంటే ఏ పని చేయకూడదని అపోహ తిథిల లోపల. కానీ ఆ అపోహను పోగొట్టడానికే రాముడు కానీ కృష్ణుడు కానీ నవమి రోజు రాముడు, అష్టమి రోజు కృష్ణుడు పుట్టినారు. ఆ అపోహ మనకు ఇంకా మనం ఆ అపోహలోనే ఉన్నాం. అందరికీ అష్టమి అయితే ఈ పని చేయకూడదు అన్న, ఏ పని ఏం చేయొద్దు. చక్కగా పంచాంగం లోపల ప్రతిష్టలకు, అంతేకాకుండా వివాహాలకే శుభ ముహూర్తాలన్నీ కూడా ఇవ్వబడినాయి అష్టమి. కాబట్టి అన్ని పనులు చేయకూడదని కాదు, కొన్నింటికి మాత్రం గురువులను అడిగి ద్వారా నిర్ణయం తీసుకోవాలి. అంటే మనంతట మనమే పంతులు గారు అష్టమి నాడు ఈ పెట్టారని చెప్పేసి మనం క్వశ్చన్ చేయకూడదు పంతులను. వాళ్ళన్నీ చూసే చెప్తారు కాబట్టి, ముహూర్తం ఉంటే చెప్తారు. కాబట్టి అష్టమి నాటి తిథి గురించి ఎటువంటి అపోహ అనేది ఉండకూడదని ఈ సందర్భంలో చెబుతూ, అంతేకాకుండా రెండవది వారము. ఒక్కొక్క హోరతో ప్రారంభమయ్యే రోజు ఆ వారం వస్తుందని చెప్పేసి ప్రతీక చెప్తున్నారు మనకు పంచాంగం లోపల. సూర్యహోరతో ప్రారంభమైతే అది ఆదివారం అని, చంద్రహోరతో ప్రారంభమైతే సోమవారం అని, అలాగే చక్కగా మనకు కుజుడి హోరతో ప్రారంభమైతే అది మంగళవారం అని, అలా ఒక్కొక్క హోరతో ప్రారంభమయ్యే రోజును ఆయా వారాలుగా విభజించడం జరిగింది. ఆ తర్వాత తిథి, వారము, నక్షత్రము మూడవది నక్షత్రం. మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి నాన్న. 27 నక్షత్రాలు. ఎవరు పుట్టినా ఎవరు గతించినా ఆ నక్షత్రమే ప్రధానం. ఆ నక్షత్రంగానే పరిగణించి ఆయా నామధేయం అనేది పేర్లు పెట్టడం కానీ వివిధ కార్యక్రమాలు చేయడం అని కానీ ఆ నక్షత్రాన్ని అనుగుణంగానే చేస్తారు. అందుకే 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ఆ నక్షత్రానికి 4 పాదాలు. ఒక్కసారి లెక్కిస్తే ఏమవుతున్నాయి? 27 × 4 మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 108 అవుతుంది. అందుకే ఏ దేవత నామం చెప్పినా, ఏ పూజ చేసినా కూడా అన్ని నామాలు అందులోనూ కలవాలి అని, అన్ని అక్షరాలు అందులో ఉండాలి అని అష్టోత్తర నామ పూజ చేస్తున్నాం మనం దేవతకు. ఏ పూజ చేసినా కానీ అష్టోత్తర నామం, సహస్రనామం. అష్టోత్తరం ఎందుకు చేస్తున్నాము అంటే అన్ని నక్షత్రాల నామాలు అందులో ఉన్నాయి. ఋషులు మునులు అలా దాన్ని కల్పన చేసినారు కాబట్టి అష్టోత్తర నామం అందులో కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ 27 నక్షత్రాల లోపల ఆ ఏ నక్షత్రాలు మంచిది, ఏ నక్షత్రాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయని కూడా మనకు పంచాంగంలో తెలియజేయబడుతున్నాయి. తిథి, వారము, నక్షత్రము, యోగము. యోగం లోపల మనకు ఇక్కడ కూడా 27 యోగాలు ఉన్నాయి నాన్న. శుభయోగాలు, అశుభ యోగాలు ఉంటాయి. ఈ పనికి చేయడానికి ఇది శుభయోగము, ఈ పని చేయకూడదు అన్నదానికి ఇది అశుభ యోగము అని చెప్పడానికి మనకు ఇందులో కూడా యోగాలు ఉన్నాయి. కరణాలు కూడా ఉన్నాయి. చివరిది కరణం. కరణం లోపల స్థిరకరణము, చలనకరణము అని 2 రకాలుగా విభజించారు. అందులో మొత్తం 11 కరణాలు ఉన్నాయి. కాబట్టి ఈ 5 భాగాల గురించి వివరించే శాస్త్రమే పంచాంగము. కాబట్టి ఈ పంచాంగ శ్రవణము అనేది చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది? ప్రత్యేకించి యుగాది రోజు శ్రీ కళ్యాణ గుణావహం శుభకరం దుస్వప్న దోషావహం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్య వృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సాపత్కదం నానారత్న సముచితం శుభకరం పంచాంగమాకన్యతాం అని చెప్పేసి శ్లోకం ఉంది నాన్న. అందులో శ్రీకళ్యాణ గుణావహం పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఏమేమి ఫలితాలు కలుస్తున్నాయి ఒకటే శ్లోకంలో చెప్పడం జరిగింది. చక్కని గుణాలు, మంచి గుణాలు అనేవి అలుబడతాయట. శ్రీకళ్యాణ గుణావహం. రిపుహరం, శత్రువులందరూ హరిస్తారట. రిపు అంటే శత్రువులు. దుస్వప్న దోషావహం, మన చెడ్డ కళలన్నీ కూడా వచ్చినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయట. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం,
చక్కగా గుడికి పూజ వెళ్ళి, వల్ల. ఈ పూజ వల్ల ఈ జస్ట్ పంచాంగ శ్రవణం అక్కడ కూర్చొని గుళ్ళో ఆ సమయానికి వినడం వల్ల గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, చక్కగా కూర్చొని గంగా స్నానం చేసిన ఫలం. అంతేకాదు గోదాన తుల్యం రుణం, ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి చేసే గోదానం అనేది కేవలం ఉగాది రోజు సాయంకాలం కానీ ఉదయం కానీ గుడికి వెళ్ళి కుటుంబ సభ్యులందరితో కలిసి పంచాంగ శ్రవణం అనేది ఆలకించడం ద్వారా గోదాన తుల్యం రుణం, ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ కూడా చక్కగా పెరుగుతుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సాపత్ప్రదం, అంటే సంతానం కూడా వృద్ధి చెందుతుంది, వంశము కూడా వృద్ధి చెందుతుంది. ఇంతకుముందు చెప్పాను నేను, విశ్వవసువు నామము గంధర్వ, అంటే విశ్వవసువు గంధర్వుడు అన్యోన్యతను పెంచే పేరు అని చెప్పేసి విశ్వవసు గంధర్వుడు అని ఉన్నదని. కాబట్టి సంతాన సాపత్ప్రదం నానాకర్మ సముచితం, నానాకర్మ సుసాధనం సముచితం, అంటే ఏ పని చేయాలన్నా కూడా ఏది మూలం? చేతిలో ఉన్న పంచాంగమే మూలం. ఈ పంచాంగం ఒక్కటితో ఎన్ని నడుస్తున్నాయి? పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు కూడా పంచదశ కర్మలు, ప్రతి కర్మ ఏది కావాలన్నా కూడా ఈ పంచాంగమే మూలమైన. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. ఆకర్ణ్యతం, కర్ణము అంటే చెవులు కదా, ఆకర్ణ్యతం అంటే వినడం. కాబట్టి వినడం ద్వారా ఇన్ని ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. కాబట్టి పంచాంగ శ్రవణం మనందరికీ కూడా ఒక ఆలోచన వస్తుంది, ఈ పంచాంగమే కదా, పంచాంగ శ్రవణమే కదా, అయ్యగారైనా గుళ్ళో అయినా అయ్యగారే చెబుతారు, పుస్తకం పట్టుకొని చక్కగా చూసి చదువుతారు. ఇక్కడ కూడా మనం ఆ అయ్యగారు చెప్పే పంచాంగ శ్రవణం ఏదో మనమే చదువుకోవచ్చు కదా అన్న ఆలోచన ఉండదు కదా చాలామందికి. అక్కడైనా అయ్యగారే చెప్తారు, ఇక్కడైనా అయ్యగారు చెప్తారు, అక్కడైనా రాజపూజ్యము అవమానం అవే ఉంటాయి, ఇక్కడైనా కూడా వ్యయము ఖర్చు అవే ఉంటాయి కదా, మరి మనమే చదువుకోవచ్చు కదా అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఎందుకు అక్కడే వినాలి, ఆ స్థలంలోనే వినాలి అన్నది ఎందుకు అంటే, దేవాలయం అనేది మనకు ఒక పాజిటివిటీ అంతా కూడా, మొత్తం ఒక వైబ్రేషన్ అంతా కూడా నిండిన క్షేత్రం. అక్కడ మనం గుడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్తాం? మన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ కూడా పక్కకు పెట్టి ఒకటేమైన దృష్టితో, ఇంకా ఫోన్లు కూడా పక్కకు పెట్టి స్విచ్ ఆఫ్ చేసుకొని కూడా భగవంతుని దర్శనం చేస్తూ అక్కడ అదేకమైన దృష్టి భగవంతుని మీద పెడుతున్నాం. అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అలాగే వస్తున్నారు. తద్వారా అలా కోరికలన్నీ కూడా తీరి అక్కడ అది పుణ్యక్షేత్రంగా తీర్థయాత్రగా విరాజిల్లుతుంది. కాబట్టి అక్కడ ఒక నిర్దిష్టమైన ప్రత్యేకమైన ఒక పాజిటివిటీ వైబ్రేషన్ ఏదైతే ఉందో అక్కడ అది స్ప్రెడ్ అయి ఉంది మొత్తం. అంతేకాకుండా అయ్యగారు నిత్యము కూడా రామాలయంలో పూజ చేసే అర్చకుడైనా, శివాలయంలో పూజ చేసే అర్చకుడైనా, అక్కడ ఆ అయ్యగారితో మీకు ఈ సంవత్సరం బాగుంటుంది అన్న మాట ఆయనతో అనిపించుకున్నట్లయితే ఆ సంవత్సర కాలం కూడా ఆయన ఉపాసనా శక్తి అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఉపాసనా శక్తి తను ఏది చేసినా కానీ నిత్యం కూడా అక్కడ రామాలయంలో కానీ శివాలయంలో కానీ ఏ క్షేత్రాల్లో ఆరాధన చేస్తున్న అర్చకులు ఆ క్షేత్రాల్లో ఆరాధన చేసే అర్చకులకు ఉపాసనా శక్తి అని ఉంటుంది. ఆ శక్తి చేత వాళ్ళు చక్కగా ఆశీస్సులు అనేది అందించినట్లయితే అది నిజమవుతాయి, సత్యమవుతాయి. కాబట్టి మనం చదువుకున్నంత మాత్రము, మనం చదువుకున్న దానికి అక్కడ గుళ్ళో అయ్యగారు చెప్పిన దానికి, ఇంట్లో చదువుకున్న దానికి, దేవాలయంలో చేసిన దానికి ఎంత తేడా ఉందో గమనించండి. కాబట్టి మనమందరము కూడా చక్కగా కుటుంబంతో కలిసి ఆ గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం అనేది విని ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి. అలాగే గురుగారు, శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడి ఎలా చేయాలి అని అంటారు? దానికి ఉన్న అర్థం ఏంటి? అయితే ఈ ఉగాది పచ్చడి అనేది ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది. కానీ శాస్త్రంలో చెప్పింది నేను చెబుతున్నాను. ఇది మీకు కొంచెం కొత్తగా అనిపించినా కానీ నేను శాస్త్రంలో ఏది ఉందో అది మాటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రాంతాల వారీగా షడ్రుచులు, షడ్ఋతువులు అన్న దానికి చక్కగా అనుసంధానంగా ఉంది. ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క రుచి అన్నట్టుగా అనుసంధానంగా ఉంది అని మనం గత కాలంగా వస్తున్న దాన్ని నేను విమర్శన చేయట్లేదు. కానీ శాస్త్రంలో ఉన్న పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా చెప్పింది నింబ కుసుమ భక్షణం. ముందు చెప్పాను నేను, ఉగాది రోజు చేయవలసిన కర్మల లోపల ఆ 5 కర్మల లోపల ప్రత్యేకంగా నింబ కుసుమ భక్షణం అనేది ఉంది. నింబ అంటే వేప, కుసుమము అంటే పూత. ఆ వేప పూతను ఖచ్చితంగా తినాలి అన్నది ఉంది. ఏ విధంగా తినాలి, దేంతో కలుపుకొని తినాలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. మనకు శర్కర లేనట్లయితే, శర్కర అంటే సంస్కృతం లోపల శర్కరి అని అర్థం కాదు, గుడము అంటే బెల్లము, లేదంటే పటిక బెల్లం అని కూడా అర్థం. ఆ బెల్లము, అంతేకాకుండా ఈ వేప పూత, ఆమ్రము అంటే మామిడికాయ ముక్కలు, మామిడి పూత, మామిడి. అంతేకాకుండా వీటికి సమపాళ్ళ లోపల ఏం కలపాలి అంటే ఆజ్యం.
అంటే నెయ్యి. ఈ 4 పదార్థాలను కలిపి మిశ్రమంగా చేసి తీసుకుంటే అది పచ్చడి, ఉగాది పచ్చడిగా వ్యవహారం శాస్త్రంలో చెప్పబడి ఉంది. కానీ మనం ప్రాంతాల వారీగా మనం ఒక్కొక్క మనకు అలవాటైన దాన్ని బట్టిగా 6 రుచులు, 6 ఋతువులకు సంకేతంగా చాలా రకాలుగా ఒక్కొక్క ప్రాంతం లోపల ఒక్కొక్కటిగా మనకు, కానీ ఈ 4 పదార్థాల లోపల కూడా ఆ 6 రుచులు కలుస్తాయి. కాబట్టి ముఖ్యంగా శాస్త్రం లోపల ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకోవాలంటే ఈ 4 ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏమేమి అంటే ఈ మామిడికాయ ముక్కలను, అంతేకాకుండా మామిడి పూత లేనట్లయితే, అంతేకాకుండా నింబ కుసుమము వేప పూత, అంతేకాకుండా ఈ పటిక బెల్లము లేదన్నట్లయితే బెల్లము. దానికి ఏం కలపాలి అంటే కొంచెము ఆజ్యము మిశ్రమం కలుపుకొని దాన్ని ఉగాది పచ్చడిగా భగవంతునికి నివేదన చేసి మనము స్వీకరించినట్లయితే ఆ ఉగాది సంవత్సర కాలం అంతా కూడా జీవితం లోపల 2 ఉంటాయి. మంచి ఉంటుంది, దాని వెనకాలనే లోపల చెడు అనేది ఉంటుంది. అంటే కొన్ని మంచి ఫలితాలు అనేవి ఉంటాయి, కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి. కానీ ఉగాది రోజు మనం వాస్తవానికి ఎక్కువగా కూడా మంచి ఫలితాలనే ఎక్కువగా గుర్తు చేసుకోవాలి. శుభ సంకల్పాలను, శుభ ఫలితాలనే ఎక్కువగా మనము గుర్తు చేసుకోవాలి. అందుకే మొట్టమొదట మనం ప్రారంభమయ్యే రోజే సుశాసమే సుదినంచమే అని చెప్పుకున్నాం. ఈ రోజంతా కూడా శుభంగా ఉండాలి, ఈ రోజంతా కూడా, ఈ ఉదయం అంతా కూడా శుభంగా ఉండాలి అని పరస్పరము కోరుకోవాలి అని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఎక్కువగా కూడా ఆ పంచాంగ శ్రవణం చేసే క్రమం లోపల చాలామందికి కూడా ఈ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఉగాది పచ్చడికి పంచాంగ శ్రవణానికి కూడా సమన్వయం చేసుకున్నట్లయితే చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చేదు అన్నట్టుగా, మంచి ఫలితాలు ఏదైతే ఉందో అది తీపి అన్నట్లుగా మనం గ్రహించాలి. గ్రహించి ఎప్పుడు కూడా తీపినే గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే చెడు అంటే చేదు ఉందో ఆ చేదును మనం ఎప్పుడు కూడా స్మరణ అనేది చేయదు, ఎప్పుడు కూడా తీపి కబుర్లు, తీపి మాటలే మాట్లాడుతూ ఉండాలి. గురుగారు, ఈ ఉగాది ఏమైనా పుష్కరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ ఉగాదికి పుష్కరాలు కాదు నాన్న, ఈ సంవత్సరం లోపల పుష్కరాలు అనేవి ఉంటాయి. ఓకే. ఆ పుష్కరాలు ఏ విధంగా వస్తాయి అంటే బృహస్పతి గురువు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పుష్కరాలు చెప్పబడి ఉంది. అందులో ప్రధానంగా ఈ సంవత్సరము బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకు పుష్కరాలు అనేవి సరస్వతీ నది. ఎక్కడుంది సరస్వతి? మొన్న మనం ఇక్కడ కుంభమేళ జరిగింది. కుంభమేళ లోపల అంతర్వాహినిగా గంగా, యమున, సరస్వతి లోపల సరస్వతి మనకు కనిపించదు, అంతర్వాహినిగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న సరస్వతి నదికి పుష్కరాలు అనేవి వస్తున్నాయి. మే నెలలో వస్తున్నాయి. ఆ మే నెల లోపల మనకు సరస్వతి నదికి ఈ సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి. కాబట్టి పుష్కరాల లోపల దేవతల శక్తి అంతా కూడా ఆ నదిలోకి ఆవాహింపబడుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల చక్కని ఆయుష్ వృద్ధి, ఆరోగ్య వృద్ధి, వంశవృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం లోపల సరస్వతి నదికి వచ్చే పుష్కరాలలో స్నానం చేసి తరించండి. ఓకే గురుగారు, పంచాంగ శ్రవణంలో ఈ ఉగాది సంవత్సరం దగ్గర నుంచి ఏ రాశుల వారికి రాజయోగం ఉండే అవకాశాలు ఉన్నాయని అంటారు? మనందరము కూడా ఎప్పుడెప్పుడు పంతులు గారు చెబుతారా ఈ విషయం మనందరం కూడా ఎదురు చూస్తున్నట్టున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా మనము గ్రహము అన్నదానికైతే గ్రహాలు మనకు కలిసి రావడము, గ్రహాలు అనుకూలించడము, అనుకూలించకపోవడం అనేది 2 రకాలుగా ఉంటుందని మనందరికీ తెలుసు. గ్రహము అన్నదానికి అర్థము ఏమిటి అంటే మనపై ప్రభావము చూపునది, మనల్ని గ్రహించి మన స్థితిగతులను గ్రహించి మనపై ప్రభావము చూపునది. కాబట్టి దానికి గ్రహం అని పేరు. గ్రహము ఏ గ్రహము ఏ విధంగా పనిచేస్తుంది మనపై అన్నది మనకు పంచాంగం లోపల తెలియజేశారు. అన్నట్లయితే మనం చాలామంది విమర్శకులు అంటే చాలామంది నాస్తికులు మాకు గ్రహాలు పనిచేయవు, మేమేమీ పనిచేయము అంటారు. నేను ఇంతకుముందు చెప్పాను మనపై ప్రభావము చూపునది గ్రహము అని. అందులో భాగంగా మనకు నిత్యం కనిపించే 2 గ్రహాలు అయితే కానీ ప్రభావం చూపుతాయి కదా ఆయనకి. ఏంటా గ్రహాలు? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడి ప్రభావం లేకుండా వాడు నిద్ర లేవడు, సూర్యుని ప్రభావం లేకుండా, చంద్రుడి ప్రభావం లేకుండా వాడు పడుకోడు. ఆ నాస్తికులను కూడా ఇక్కడ కనిపించి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సూర్య చంద్రుల ప్రభావం మనపై ఉంది అని. కాబట్టి ఈ జ్యోతిష్శాస్త్రము, ఈ పంచాంగం అనేది వేద పురుషునికి నేత్రం వంటిది. నేత్రంతో ఏం చేస్తాం? మనం చూస్తాం, భవిష్యత్తును చూస్తాం. భవిష్యత్తును దేని విధంగా దర్శనం చేస్తాం? నేత్రాల ద్వారా ముందు చూపు చూస్తాం. ఈ ముందు చూపు చూసేదే ఏదైతే ఉందో అదే జ్యోతిష్యము, అదే పంచాంగము. కాబట్టి వేద పురుషునికి నేత్రాలే జ్యోతిష్యము. కాబట్టి మరి పూర్తిగా దీనిలోనే ఉంటూ మరి మన పనులు మనం చేసుకోకూడదా అంటే ఈ పంచాంగం లోపల గ్రహాలు, స్థితిగతులు ఇవన్నీ ఏమిటి అంటే మనము రోడ్డుపై ప్రయాణం చేస్తున్నాం నాన్న.
రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఏం చేస్తాం? బ్రేక్ వేసి కొంచెం స్లో అవుతాం. ఆ తర్వాత స్లో అయ్యి మళ్ళీ మళ్ళీ పుంజుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే జీవితం లోపల మనకు గ్రహస్థితులు అనేవి కూడా అంతే. ఒక సమయము అననుకూలంగా ఉన్నప్పుడు కాస్త ఆగాలి, ఆగి దైవస్మరణ, ఆ సమయాన్ని కాస్త అనుకూలంగా చేసుకునేటట్టుగా భగవంతుని ఆరాధన, ఆయా ఏదైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ చక్కగా భగవంతునిపై విశ్వాసము కలిగి ఉండి మెల్లిగా ఆగి ప్రయాణం చేయాలి. అదే స్పీడ్ బ్రేకర్ జీవితం లోపల. అంతేకాకుండా కొన్ని ట్రాఫిక్ లైట్లు ఉంటాయి. రెడ్ కలర్ లైట్ వేసినప్పుడు ఏం చేస్తాం? ఆగుతాం. అలాగే మనకు ఆరెంజ్ కలర్ లైట్ వేసినప్పుడు ఏం చేస్తాం? సన్నద్ధమవుతాం ముందుకు వెళ్ళడానికి. గ్రీన్ కలర్ వేసినప్పుడు ముందుకు వెళ్ళిపోతాం. ఇవే ఆ ట్రాఫిక్ లైట్లే ఇక్కడ జీవితం లోపల గ్రహస్థితులు. అర్థం చేసుకోవాలి మనం. అంటే ఎప్పుడు మనకు అనుకూలమైన సమయం లేదో అప్పుడు ఆ పనులన్నీ కూడా ఆపుకొని కొత్త పనులు ప్రారంభం చేయకుండా మనకు ఏదైతే భగవంతుని అనుకూల పొందాలంటే కాబట్టి ఎప్పుడైతే మనకు వ్యతిరేక దశ ఉందో అప్పుడు ఏం చేయాలి? శక్తిని పెంచుకోవాలి, సాధన చేయాలి. క్రమంగా జప తప హోమ జప దానాలన్నీ కూడా చేసుకుని తద్వారా శక్తిని బాగా పుంజుకొని అనుకూలమైన సమయం లోపల ఆ శక్తిని వినియోగం చేయాలి అక్కడ. కాబట్టి అక్కడ రెడ్ లైట్ కలిగినప్పుడు ఏం చేయాలి? భగవంతుని స్మరణ చేసి, అంటే రెడ్ లైట్ కలిగినప్పుడు అంటే అనుకూలమైన సమయం లేదు అన్నప్పుడు భగవంతుని స్మరణ చేసి శక్తిని పుంజుకోవాలి. ఆరెంజ్ లైట్ అంటే సమయం అనుకూలం అవుతున్నప్పుడు సన్నద్ధం కావాలి. గ్రీన్ లైట్ అంటే ముందుకు దూసుకెళ్ళిపోవాలి. కాబట్టి ఎటువంటి అపోహలు అనేవి పెట్టుకోకూడదు. వాటిపైనే జీవితం నడుస్తుంది అన్న ఆలోచన కూడా ఉండకూడదు గ్రహస్థితులను. కాబట్టి రెండు రకాలుగా మనిషి ఆలోచించాలి. గ్రహస్థితులకు అనుకూలంగా ముందుకు నడుస్తూ తనపై తాను కూడా భగవంతుడు దేనైనా 50% మనకు ఈ గ్రహాలు కానీ ఏవైనా 50% మనకు ముందుకు నడిపిస్తుంటాయి నాన్న. ఇంకొక 50% మన దగ్గరే ఉంటుంది. మన నడవడిక ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ప్రయాణిస్తున్నాం మన జీవితం లోపల, మనం చిన్నవాళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మన పెద్దవాళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఇవన్నీ విషయాలు మన జీవితం పైన యాటిట్యూడ్ అంటుంటామే. అదే యాటిట్యూడ్ అంటే 50% మనపై ఉంటే 50% భగవంతుడు మనకు సపోర్ట్ చేస్తాడు. అంతేకాకుండా నా గ్రహస్థితి ఏం బాగలేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతానని చెప్పేసి ఓ మూలకు కూర్చుకొని ఎప్పుడు కూడా నిరాశతో ఉంటే ఉపయోగం లేదు. ఏం చేయాలి? ముందుకు నడవాలి. మన పని మనం చేసుకుంటూ ఉంటే ఎవరైతే నిత్యము దేవాలయ దర్శనము, ఎవరైతే దానము ధర్మము చేసుకుంటూ చక్కగా జీవితాన్ని గడుపుతున్నాడో వాళ్ళను గ్రహాలు కూడా ఏమీ చేయలేవట. ఎవరైతే నిత్యము కూడా శివాలయం కానీ రామాలయం కానీ అటువంటి దేవాలయ ఆంజనేయ స్వామి గుడి కానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం కానీ ఇవన్నీ ఋషులు మునులు తెలియజేశారు మనకు. ఎవరైతే వీళ్ళన్నీ కూడా నడుచుకుంటారో వాళ్ళను ఏ గ్రహాలు ఏమీ చేయలేవు. కాబట్టి భగవంతుడిపై విశ్వాసం ఉన్నట్లయితే చక్కగా మనం కాలాన్ని వెళ్ళదీయచ్చు. అయితే మీరు అడిగారు కాబట్టి ఏ గ్రహం ఏ విధంగా ఉంది, ఏ రాశికి ఏ విధంగా ఉందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాన్న. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 2, 14 వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 7. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము 5, అవమానము 2. ధనురాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానము 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానము 5. ఇది అంటే రాజపూజ్యము అవమానము అన్నది ఏమిటి అంటే వ్యయము అంటే ఖర్చు, ఆదాయం అంటే సంపాదన. ఆదాయం అంటే ఇంత సంపాదించి, వ్యయం అంటే ఇంత ఖర్చు చేసుకున్నాడు అని. రాజపూజ్యం అంటే ఇంతమంది పొగుడుతున్నారు, అవమానం అంటే ఇంతమంది తిడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి క్లుప్తంగా ఆయా రాశుల వారు ఈ
విషయాలను గ్రహించి జాగ్రత్తగా మెసులుకోవాలి. అలాగే గురుగారు, ఈ సంవత్సరం రైతులకి ఎలా ఉండబోతుంది? సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ముందుగా దీనికి సంవత్సర ఫలం అనేది ఉంటుంది నాన్న. ఆ సంవత్సర ఫలం లోపల ముందుగా రాజు ఎవరవుతున్నారు, సంవత్సరానికి మంత్రి ఎవరవుతున్నారు, అవన్నీ విషయాలు కూడా మనకు పంచాంగం లోపల నిర్దేశం చేయబడింది. ఆ ఫలితం అనేది మనం చూద్దాం. ముందుగా ఏ సంవత్సరానికైనా రాజు ఏ విధంగా నిర్ణయింపబడతాడు అంటే, ఏ రోజైతే పండగ వస్తుందో ఆ వారానికి అధిపతి అయిన వారు ఆ సంవత్సరానికి రాజుగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఆదివారం ప్రారంభమవుతుంది ఉగాది. ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు అవుతున్నాడు. సూర్యుడు బావడం వల్ల నవనాయకులలో సూర్యుడు రాజైనచో పాలకుల మధ్య విరోధము కలిగి ప్రజలకు రక్షణ తగ్గుతుంది. మేఘములు మరీ ఎక్కువ కాక తక్కువ కాక సమవృష్టిని ప్రసాదిస్తాయి. పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయం ఆవహిస్తుంది. దొంగ భయాలు, అగ్ని ప్రమాదాలు తరచుగా వస్తాయి. ఆ తర్వాత రెండవది మంత్రి చంద్రుడు మంత్రిగా ఉండడం వల్ల వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. అన్ని విధాలైన పంటలు పండుతాయి. ప్రజాక్షేమము, ఆరోగ్యం లభిస్తుంది. అందరూ సుఖంగా జీవిస్తారు. అదేవిధంగా సేనాధిపతి కూడా సూర్యుడు అయ్యాడు. సూర్యుడు సేనాధిపతిగా ఉండడం వల్ల పరిపాలకుల మధ్య కలహాలు, యుద్ధాలు సంభవిస్తాయి. మేఘాలు, వాయు ప్రభావం వలన వర్షం తగ్గుతుంది. ఎర్రని వర్ణం గల ధాన్యాలు పుష్కలంగా పండుతాయి. గురువు సస్యాధిపతి కావడం వల్ల బృహస్పతి సస్యాధిపతిత్వం స్వీకరించినప్పుడు యవలు, గోధుమలు, శనగలు బాగా పండుతాయి. పసుపు వర్ణము నేలలు బాగా సారవంతములై పుష్కలముగా పంటలనిస్తాయి. కుజుడు ధాన్యాధిపతి కావడం వల్ల ములుగు గల ధాన్యాలు అంటే వరి, ఎవలు, రాగులు మొదలగున ఈ స్వల్ప ధాన్యాలు, చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు బాగా పండుతాయి. ఎర్రమట్టి భూములు కూడా సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆ తర్వాత సూర్యుడు అర్ఘ్యాధిపతి కావడం వల్ల అన్ని వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. కానీ ఏ రకంగా చూసినా ఈ సంవత్సరం రైతులకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది వర్షము అతి తక్కువగా ఉండును. ప్రజలు ఆకలి సంబంధ రోగాల నుంచి బయటపడతారు. పరిపాలకులలో కొంచెం కలహాలు, చిక్కులు ఉంటాయి. సూర్యుడు మేఘాధిపతి కావడం వల్ల కూడా పంటలు కొంచెం తక్కువగా ఉంటాయి. ప్రజలు అధిక భయాన్ని పొందుతారు. వర్షములు కండకండ్లు అప్పుడప్పుడు కురుస్తాయి. శని రసాధిపతి కావడం వల్ల నూనె, బెల్లము, తేనె వంటి సర్వవిధ రసజాతి వస్తువులు ధరలను కోల్పోతాయి. తక్కువ ధరలోనే ప్రజలు విక్రయించుకోవచ్చు. బుధుడు నీరసాధిపతి కావడం వల్ల గరుడ పచ్చమలు అధికంగా లభిస్తాయి. అనేక రకాల ధాన్యాలు బాగా పండి అన్ని విధాల జనులకు సమృద్ధిని కలిగిస్తాయి. కాబట్టి ఈ విషయాలను బట్టి మనకు ఎక్కువ అంటే నవనాయకులు అని ఉన్నారు. నవనాయకులలో 5 నాయకులకు పైగా మనకు శుభ ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి 3-4 నాయకులు కొంచెం నెగటివ్ అంటే ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ ఈ నవనాయకుల ఫలాన్ని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరం కూడా చక్కగా అందరికీ కూడా మంచి ఫలితాలు భగవంతుడు ఇస్తున్నాడని మనకు పంచాంగం లోపల ముందుగా పేరులోనే చెప్పుకున్నాం. విశ్వావసు మనందరికీ కూడా సౌఖ్యాన్ని, వృద్ధిని, తేజస్సును పొందే కాలము అని. కాబట్టి మనము ఇందులో ఈ ప్రతి ఉగాదికి మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఇందులో మనకు సనాతన ధర్మం లోపల ఏమి చెప్పబడి ఉంది అన్నది ఒక్కసారి గ్రహించినట్లయితే, ఇంతకుముందు చెప్పుకున్నాము ఈ ఈ 4 నెలల కాలం అంతా కూడా విపరీతమైన ఎండలు ఉంటాయి. మన శరీరం ఎంతో కొంత పరోపకారార్థం ఇదం శరీరం. మనిషి పుట్టినప్పుడు మన సుఖం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో ఇంకొక జీవి సుఖం కూడా మనం ఆశించాలి. అదే మనం చెప్తుంది మన సనాతన ధర్మం లోపల. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పే ఏకైక ధర్మం హిందూ ధర్మం, సనాతన ధర్మం. మిగిలిన ఏ ధర్మం కూడా ఈ మాట చెప్పుకోదు. ఏం చెప్తారు, ఇది చేయకుంటే నువ్వు నరకానికి పోతావు, ఇది చేయకుంటే నువ్వు నరకానికి పోతావు, అది చేస్తావు అని వేరే ధర్మాల లోపల చెప్తున్నారు. కానీ సనాతన ధర్మం ఎప్పుడు కూడా అలా చెప్పదు. అందరినీ ఆహ్వానిస్తుంది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏం చెబుతుంది? లోకా సమస్త సుఖినో భవంతు. భగవంతుడు కూడా లోక సంక్షేమం కనుక మనం కోరుకున్నట్లయితే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? మన సంక్షేమం కూడా చూసి మనకి ఏది కావాలన్నది ప్రసాదిస్తాడు. ముందుగా ఏం కోరుకోవాలి? లోక సంక్షేమం ముందుగా కోరుకున్నట్లయితే మనం లోకంలోనే మనం ఉన్నాం కాబట్టి, అరే వీడు లోక సంక్షేమం కోరుకుంటున్నాడు, వీడికి కావాల్సింది ఏందో నేను చూడాలి అని చెప్పేసి భగవంతుడు అనుకుంటాడు. అలా కాకుండా ముందే నాకు ఇది కావాలని మనం కోరుకున్నట్లయితే ముందు లోకం సంక్షేమం చేసి ముందు వీడి దగ్గరికి వెళ్దామని భగవంతుడు అనుకుంటాడు. కాబట్టి మనము పరోపకారార్థం ఇదం శరీరం. మనిషి పుట్టినప్పుడు ప్రతి జీవి గురించి మనం ఆలోచన చేయాలి. దాన ధర్మాది క్రతువులు ఆచరించాలి. సజ్జనంగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి. ప్రతిదాన్ని సమానంగా స్వీకరించాలి.
కష్టమైన సుఖాన్నైనా దాన్ని రెండింటిని కూడా సమానంగా స్వీకరించాలి. సమాహిత మనసస్మ అంటే మనస్సును సుఖానికైనా దుఃఖానికైనా రెండింటిని కూడా సరిహద్దులు అలా పెట్టుకోవాలి. అలా అందుకే రామనవరాత్రుల్లో నుంచి మనం గ్రహించవలసింది అదే. రేపు పొద్దున ఏం చెప్పినారు ఆయనకి? పట్టాభిషేకం లేదు, పట్టాభిషేకం అని చెప్పినారు. అప్పటి వరకు కూడా ఆయన బాగా సంతోషపడిపోలే. పట్టాభిషేకం ఏం లేదు, నువ్వు అడవులకు వెళ్ళాలన్నాడు. ఏం బాధపడిపోలే, రెండింటిని కూడా సమానంగా స్వీకరించాడు. అందుకే కలియుగం లోపల రాముడు ఆదర్శవంతుడై విష్ణుమూర్తి కలియుగం లోపల మనందరినీ కూడా ఆదర్శవంతులను చేయడానికి ఆ అవతారం వచ్చింది, రామావతారం. కాబట్టి ఆ విషయాలన్నీ గ్రహించి మనందరం కూడా మంచి బాటలో ప్రయాణం చేయడానికి మంచి సంకల్పాలను పెట్టుకోవాలి. ఈరోజు ఈ ఉగాది రోజు మంచి సంకల్పాలను పెట్టుకొని మంచి రిజల్యూషన్స్, ఈ జీవితం ఈ రోజు నుంచి నేను ఈ మంచి గుణాన్ని అలవడుకుంటున్నాను, ఈ చెడ్డ గుణాన్ని వదిలిపెడుతున్నాను, ఇక నుండి ఈ చెడ్డ గుణాన్ని జోలికి వెళ్ళను, ఇక నుండి ఈ కొత్త గుణాన్ని నేను నేర్చుకుంటున్నాను, ముందుకు అవలంబిస్తున్నాను అని మంచి గుణాలకు శ్రీకారం చుట్టడమే ఈ ఉగాది యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ఉగాది మనందరికీ కూడా మంచి ఫలితాలను కలిగించాలని, ఈ సంవత్సర కాలం అంతా కూడా మనందరం కూడా సుఖ సంతోషాలతో కూడా వృద్ధిని పొందాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనోస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, గోహత్య నివారణోస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, ఎంతో చక్కగా వివరించారు మేము అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. ఉగాదికి సంబంధించి ఎన్నో వివరాలు ఎంతో చక్కగా గురుగారు వివరించారు. ఇది వాళ్ళ కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. చూస్తూనే ఉండండి News 360. నమస్కారం.